గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 16 సెప్టెంబర్ ఇవాళ నిఫ్టీ 170 పాయింట్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ నుంచే మంచి స్ట్రెంగ్త్‌ని కనబరుస్తూ ఒక 3 క్యాండిల్స్‌లోనే మన 25,150 లెవెల్ అనేది దాదాపు వచ్చి క్లోజ్ అయింది. కొద్దిసేపు అక్కడే ఉన్నట్టున్నా గానీ అక్కడి నుంచి బ్రేక్‌ఔట్ ఇచ్చి ఒక 50 పాయింట్స్ మూవ్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మన 25,150 లెవెల్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని డైరెక్ట్ ఒక 100 పాయింట్స్ మూవ్ అనేది ఇచ్చింది. మొత్తానికి ఇవాళ ఒక 6, 7 రోజుల నుంచి అవుతున్న కన్సాలిడేషన్ బ్రేక్ చేసి నిఫ్టీ అనేది ఒక మంచి లెవెల్‌లో కూడా మంచి పాయింట్‌లో కూడా క్లోజ్ అయింది. ఈ 25,250 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఇంతకుముందు సేమ్ ఇదే లెవెల్ నుంచి ఒక మంచి ఫాల్ వచ్చింది. ఒక 800, 900 పాయింట్ దగ్గర ఫాల్ ఉంది ఇదే లెవెల్ నుంచి. ఇప్పుడు సేమ్ నిఫ్టీ ఎగ్జాక్ట్‌లీ ఇదే లెవెల్‌కి వచ్చి ఇదే పాయింట్‌కి వచ్చి క్లోజ్ అయింది. ఇక్కడి నుంచి బ్రేక్ అయ్యి ఇంకా ముంగటికెళ్తదా? లేకపోతే ఇక్కడి నుంచి రిజెక్షన్ అయ్యి ఫాల్ అయితదా? రేపు ఏం జరగబోతుందో చూద్దాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ 25,250 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఇది చాలా నియర్ లేకపోతే ఎట్ ద పాయింట్ లోపల ఉంది కాబట్టి కొద్దిగా బఫర్ తీసుకొని మనం 25,290 అబోవ్ కనుక సస్టైన్ అయితే 25,360, 25,430 వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఈ 25,360 వరకు అయితే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదా ఒకవేళ ఈ 25,250 కనుక బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ కాలేకపోతే మాత్రం ఇక్కడి నుంచి మళ్ళీ రానున్న రోజుల్లో ఒక మంచి ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది. అది రేపు లేకపోతే ఎల్లుండి ఒక 2 రోజుల లోపల క్లియర్ అయిపోతది. 25,250 అబోవ్ సస్టైన్ అయితదా? కాదా అని. 25,290 అబోవ్ సస్టైన్ అయితే 25,360, 25,430. కింది సైడ్ చూసుకున్నట్టయితే ఈ 25,200 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇంకా ఖచ్చితమైన లెవెల్ తీసుకోవాలనుకుంటే ఈ 25,150 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. చాలా మంచి సపోర్ట్‌గా పనిచేస్తది ఫ్యూచర్‌లో. ఇది గనుక బ్రేక్ చేస్తే 25,250 అబోవ్ సస్టైన్ కాకుండా వచ్చి 25,150 గనుక బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడి నుంచి మంచి ఫాల్ ఉండడానికి అవకాశం ఉంటది. 25,150 బ్రేక్ చేస్తే మళ్ళీ 25,050, 25,000 ఇంకా 24,900 వరకు కూడా ఫాల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. రేపటి లెవెల్స్ వచ్చి మనకు 25,290 పై సైడ్‌కు 25,200 కింది సైడ్‌కు. ఈ రేంజ్ ఎటు సైడ్ బ్రేక్ చేసినా అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ మూవ్ అవ్వడానికి ఈజీ పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.